పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నరసాపురం పార్లమెంటు ఎన్నికల కార్యాలయాన్ని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రారంభించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేసింది వైసీపీయేనని ఆమె మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా సీఎం జగన్ ప్రకటిస్తూ స్టిక్కర్లు అంటించుకున్నారని, అందుకే జగన్ ప్రభుత్వం స్టిక్కర్ల ప్రభుత్వంగా మిగిలిపోతుందని పురంధేశ్వరి ఎద్దేవా చేశారు. తెలియజేస్తున్నాను. ఇందాక సోదరులు తాతాజీ గారు చెప్పినట్టుగా భీమవరం కేంద్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్ లో కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాల ప్రారంభోత్సవం భారతీయ జనతా పార్టీ చేసుకోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లే. ఎందుకంటే మా ప్రయత్నాలు అన్ని కూడా ఇప్పుడు ఈ రోజుతోటి ప్రారంభం, అంటే ఇంతకు ముందు నుండి కూడా జరుగుతున్నా ఇవాళ ప్రాధాన్యతతోటి ఇవాళ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ నుండి ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అభివృద్ధి ఏదైనా జరుగుతున్నది అంటే ఇది కేంద్రం యొక్క సింహ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏదైనా సరే అభివృద్ధి జరుగుతున్నది అని ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయం. దేశానికి 4 కోట్ల ఇళ్లు మంజూరు చేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి 22 లక్షల ఇళ్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి జవాబు చెప్పాలి. ఎన్ని ఇళ్లు కట్టి మీరు పేదలకి పంచి ఇచ్చారో మీరు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి మీరు జవాబు ఇవ్వాల్సినటువంటి నేపథ్యం. అదే విధంగా ఇవాళ చూసినట్లయితే ఇంతకు ముందు ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, స్టిక్కర్ల ప్రభుత్వాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలకి పేర్లు మార్చి వారి స్టిక్కర్లు అంటించుకుంటూ ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి రాష్ట్రంలో. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా 5 కేజీల బియ్యం అందిస్తే ఇవాళ దాని మీద జగనన్న ఫోటో పెట్టుకుని ఏవైతే రేషన్ వ్యాన్లు తిరుగుతున్నాయో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పటి వరకు ఉచితంగా ఇవ్వడం ఒక ఎత్తు అయితే రాబోయే 5 సంవత్సరాల కాలానికి కూడా ఈ గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని పొడిగించడం జరిగింది. అదే విధంగా ఇందాక సోదరులు నాకు ఒక మెసేజ్ చూపించారు. కేంద్రం బియ్యం ధర ఏదైతే ఉందో దాన్ని 29 రూపాయలుగా దాన్ని భారత్ రైస్ అన్న పేరుతోటి తీసుకురాబోతున్నారని, అంటే దాని ద్వారా ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని దేశ ప్రజలందరూ వారితో పాటుగా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన నేను తెలియజేస్తున్నాను. ఇందాక సోదరులు తాతాజీ గారు చెప్పినట్టుగా భీమవరం కేంద్రంగా రాష్ట్రంలో ఉన్న